నాకు మీరు చెప్పండి, కష్టం లేని ఒక పని ఎక్కడుంది? సో మీరు కష్టపడకుండా ఏదైనా పని జరుగుతుందా? ఎగ్జాంపుల్, మీరు ఉద్యోగం కోసం, మీరు చేసే ఉద్యోగంలో మీకు కష్టం లేదా? ఉదయం లేచి రెడీ అయ్యి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మీరు ఏదైతే ఆఫీస్కి వెళ్తూ ఉంటారో, మీరు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు 8 గంటలు పని చేస్తూనే ఉంటారు మీ ప్రొఫెషన్లో. మీ ఉద్యోగంలో కష్టం లేదా? నెక్స్ట్, ఒక రైతు తన పొలం ఏదైతే వేసుకుంటూ ఉన్నాడో, సో ఆ పొలంలో ఆ పంటను పండించడానికి తన మూడు నెలల పంట అవ్వచ్చు, 6 నెలల పంట అవ్వచ్చు, 8 నెలల కాలం పంట అవ్వచ్చు, ఆ పంటను మళ్ళీ పండించి మళ్ళీ ఇంకొక పంటని మార్పిడిగా చేయటానికి కూడా తను పడే పంటలో తన పంటని పెంచుకోవడానికి కష్టం లేదా? రోజువారీ కూలి, చాలా మంది కూలి పనికి వెళ్తూ ఉంటారు. ఈ రోజు ఒక పని, రేపు ఒక పని అని వెళ్తూ ఉంటారు. సో ఆ పనిలో వాళ్ళకి కష్టం లేదా? ఇంకొక ఎగ్జాంపుల్, చదువు కొరకు చాలా మంది పిల్లలు చాలా చక్కగా మంచి జాబ్ చేసుకోవాలి అని చెప్పేసి కష్టపడి చదువుతూ ఉంటారు. దాంట్లో కష్టం లేదా? ఒక హోంవర్క్ చేయకపోతేనే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి భయం వేస్తూ ఉంటది, టీచర్ ఏమంటారు అని చెప్పేసి. సో అంటే ఇష్టంగా కష్టంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక ఆటగాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ కావచ్చు, ఒక హాకీ ప్లేయర్ కావచ్చు, వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో సో దాన్ని అచీవ్ చేయడానికి వాళ్ళు పడే వర్క్ కష్టం లేదా? అక్కడ వాళ్ళు చేసే హార్డ్ వర్క్ లో కష్టం లేదా? నెక్స్ట్, ఒక మనిషి, ఒక లేడీ, ఒక తల్లి ఒక బిడ్డని జన్మనివ్వాలి అని అంటే ఒక 9 నెలలు తన బాడీలో, తన కడుపులో ఒక బిడ్డని మొయ్యాలి. సో 9 నెలల తర్వాత ఆ బిడ్డ బయటికి వచ్చేటప్పుడు తన ప్రాణం ఉంటుందో లేదో కూడా తెలియదు. అంటే ఒక కొత్త లైఫ్ ఒక బేబీకి ఇవ్వడానికి తను ఉన్నా లేకపోయినా ఒక 9 నెలలు మెడిసిన్ సపోర్ట్ తో చాలా చక్కగా తను ప్రోడక్ట్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ అలాగే తల్లి జన్మనిచ్చేటప్పుడు పడే పెయిన్స్ కావచ్చు, సో దాంట్లో కష్టం లేదా? సో మీరు ఆలోచించండి. సో అవన్నీ కష్టం లేకుండా ఏదైనా పని జరుగుతుందా? సో మనం లైఫ్ సాఫీగా సాగిపోవాలి అని అంటే ఎటువంటి కష్టం లేకుండా మనం ఉంటున్నామా? ఎందుకంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏ పనిలో అయినా సరే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా కష్టం ఉంటుంది. సో ఆ కష్టాన్ని మీరు ఏం చేస్తారంటే ఇష్టంగా, అవసరంగా మీరు చేసుకునే పనిని ఒక అవసరం కాబట్టి, మన ఫ్యామిలీ లీడ్ అవ్వాలి కాబట్టి, మనం లైఫ్ రన్ అవ్వాలి కాబట్టి చేస్తూ ఉంటారు. నెక్స్ట్, బిజినెస్ లో కష్టం అని మీకు అనిపిస్తే, సో వెస్టీజ్ బిజినెస్ లోకి వస్తే చాలా మంది ఈజీ అని పెట్టారు, ఇంకొంతమంది కష్టం అని పెట్టారు. అసలు బిజినెస్ లో కష్టం అని మీకు అనిపించేది ఎక్కడ చెప్పనా? నేను ఫస్ట్ ఎదుటి వ్యక్తికి మనము బిజినెస్ గురించి మాట్లాడడానికి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్స్ ఎక్కువ రేట్లు ఉన్నాయి, మీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది కొత్త వాళ్ళని జాయిన్ చేయడం, సో కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూ ఉండాలంట, అది కష్టం. ఇంకొకరు ప్రతి నెల కొనుక్కోవాలి కదా, అది కూడా కష్టమే నాకు అంటారు. ఇంకొంతమంది మీరు బయట వినే మాటలే ఈరోజు మీకు జూమ్ ప్రెజెంటేషన్ లో వస్తున్నాయి. ఇంకొకరు నా మాట ఎవ్వరు వినట్లేదు మేడం, నేనేం చెప్పినా ఎవరు తీసుకోవట్లేదు మేడం, ఇది కష్టం అనిపిస్తుంటుంది. ఇంకొంతమంది టీం ఫామ్ చేయాలి అంటే నాకు టీం రావట్లేదు, నేను ఎంతమందితో మాట్లాడినా నాకు ఎవరు జాయిన్ అవ్వట్లేదు, నాకు టీం రావట్లేదు, ఇది నాకు కష్టంగా ఉంది. పాయింట్ ఏంటంటే మీటింగ్ అటెండ్ అవ్వడం కష్టం. ఏదైనా మీటింగ్ ఉందని చెప్తే మేడం నాకు కష్టం అండి, నాకు అవ్వదండి. సో బయట ప్రొఫెషన్ లో మీరు ఏ జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఇవన్నీ ఆటోమేటిక్ గా మీకు మీటింగ్ ఉందంటే పరుగులు పెడుతూ వెళ్ళాలి. సో ఎవరన్నా ఒక సీనియర్ కి కోపం వచ్చినా మీరే మాట పడుతూ ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామనంటే, ఇక్కడ మనకి ఎటువంటి బాసిజం లేదు కాబట్టి వెస్టేజ్ లో ఈ రీజన్స్ అన్ని చెప్తాం. సో ఈ రీజన్స్ ని ఒక్కొక్కటి క్లారిఫై చేస్తూ ఉంటాను నేను. అది ఎలాగా అంటే, ఫస్ట్ వన్, బిజినెస్ లో కష్టం అని మీకు అనిపించేది ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి మనం డిస్కస్ చేసుకుంది, ప్రోడక్ట్ ఎక్కువ రేట్లు ఉన్నాయి. నేను ఇక్కడ మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా చెప్తాను. అసలు ప్రోడక్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు, ఒక డ్రెస్సే కొనుక్కునేటప్పుడు ఒక 100 రూపీస్ డ్రెస్ క్వాలిటీ షర్ట్ కి 1000 రూపీస్ కి షర్ట్ కి డిఫరెన్స్ ఉంటుందా లేదా? క్వాలిటీ పరంగా మనం ఎంత కాస్ట్ పెడితే ఎంత క్వాలిటీ వస్తుంది. సో మన వెస్టీజ్ ప్రొడక్ట్ ₹1 ఎక్కువ ఉంది అని అంటే
ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్. సినిమా థియేటర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ పెట్టాను చూడండి, ఒక సినిమా థియేటర్. ఒక మూవీకి మనం వెళ్ళాలి అని అంటే చాలా మంది మూవీకి బుక్ చేసుకునేటప్పుడు ఏం చేస్తా ఉంటారు, కొంతమంది ఏమో క్యూలో నించొని వెళ్తే టైం పడుతుందేమో అని చెప్పేసి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు టికెట్స్. దాంట్లో ఒక కాస్ట్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒక రోజు ఒక కాస్ట్ ఉంటుంది, ఒక 4 days తర్వాత ఒక కాస్ట్ ఉంటుంది. అండ్ అలాగే కార్నర్ సీట్స్, మిడిల్ సీట్స్, ఇట్లా మీరు ఎంచుకునే సీట్ ని బట్టి మీ మూవీ థియేటర్ లో దాని కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సేమ్ ఒక మూవీ చూడడానికే మనము ఇంతగా ఆలోచించకుండా మనం చక్కగా చేస్తూ ఉంటామే. సో మీకు ఎక్కడ కావాలి అనేది అదే ప్రోడక్ట్ క్వాలిటీ కూడా. నెక్స్ట్ గోల్డ్. ఇప్పుడు గోల్డ్ లో కూడా చాలా రేట్ ఉంది గోల్డ్ లో, కానీ గోల్డ్ లో చూస్తే 18 క్యారెట్స్ ఉంది, 22 క్యారెట్స్ ఉంది, 24 క్యారెట్స్ ఉంది. ఎందుకు ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి, ఇన్ని రకాల రేట్లు ఎందుకు ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంది. సో 18 కావాలా, 22 కావాలా, 24 కావాలంటే ఎక్కువ మనం దేనికి ప్రిఫర్ చేస్తాం, లైఫ్ టైం చూస్తాం, 24K చూస్తాం. ఇంకొకటి ఒక ప్లేస్ కానీ ఒక ల్యాండ్ కానీ చూసుకుంటే, సో ఒక ఏరియాలో ఒక ప్లేస్ కొనాలి అని అంటే అది సెంటర్ లో ఉంటే ఒక కాస్ట్ ఉంటుంది, లేదా ఊరి చివరుంటే ఒక కాస్ట్ ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, దాని స్థలాన్ని బట్టి దాని విలువ అనేది పెరుగుతుంది, దాని ప్లేస్ ని బట్టి దాని విలువ అనేది పెరుగుతుంది. సేమ్ అలాగే మన వెస్టీస్ ప్రోడక్ట్ కూడా దాని క్వాలిటీని బట్టి దాని విలువ ఉంటుంది. సో ఈ క్వాలిటీ అనేది మీరు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే డిమాండ్. సో మన ప్రోడక్ట్ ఖచ్చితంగా డిమాండ్ అనేది ఉంటుంది. సో రెగ్యులర్ గా మన ప్రోడక్ట్స్ కొత్త వాళ్ళకి ఒక వ్యక్తికి ఇచ్చాము అంటే మళ్ళీ వాళ్ళు మన దగ్గర ప్రోడక్ట్ బాగుంది అని అడుగుతున్నారు అని అంటే దానికి డిమాండ్ ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఏంటంటే సాటిస్ఫాక్షన్. మన ప్రోడక్ట్ లో ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది హెల్త్ కేర్ కైనా, బ్యూటీకైనా, అగ్రికైనా, మీరు దేనికి యూజ్ చేసినా దాన్ని, హోమ్ కేర్ అయినా ప్రోడక్ట్ ఖచ్చితంగా కస్టమర్ అనే వ్యక్తి సాటిస్ఫై అవుతారు. సో క్లియర్. సో ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అన్న వాళ్ళకి క్వాలిటీ బాగుంటుంది, డిమాండ్ ఉంటుంది. సో ఇంకొన్ని ఆఫర్స్ అనేవి ఉంటాయి అనేది ఎదుటి వ్యక్తికి మీరు షేర్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ నెక్స్ట్ టైం రాదు. సెకండ్ వన్, బిజినెస్ లో కస్టమర్ మీకు అనిపించే సెకండ్ పాయింట్ ఏంటో చెప్పనా, కొత్త వాళ్ళని జాయిన్ చేయడం. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏం అడుగుతూ ఉంటారనంటే జాయిన్ చేయాలి కదా, ఎదుటి వ్యక్తిని జాయిన్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి కదా అని అడుగుతారు. ఇక్కడ నేను మీకు చెప్పే ఒక సలహా, ఒక అడ్వైజ్ ఏంటి అని అంటే, సో జాయిన్ అనే భాష మాట్లాడడం ఆపేయండి. ఫస్ట్ విషయం, నువ్వు జాయిన్ అవ్వు, ఆధార్ కార్డ్ ఇవ్వు, నీకు ఐడి క్రియేట్ చేస్తాను, నువ్వు జాయిన్ అవ్వు అంటే ఎవ్వరు కూడా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు అనంటే ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్స్ అనేవి చాలా రావడం జరిగింది. సో వాటిల్లో ఇదొకటేమో, నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అవ్వు అంటే అసలు జాయిన్ అంటే ఏంటి, ఎక్కడ జాయిన్ అవ్వాలి? చాలా మంది జాయిన్ అవ్వాలంటే డబ్బులు కట్టాలేమో అని భయపడుతూ ఉంటారు. జాయినింగ్ అని దేన్ని అంటాం? ఒక స్కూల్లో జాయిన్ చేయటాన్ని జాయినింగ్ అంటాం. స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఏం కావాలి? డబ్బులు కట్టాలి. అని హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే ఏం కావాలి? డబ్బులు కట్టాలి. ఒక కోర్స్ నేర్చుకోవాలంటే ఏం కావాలి? డబ్బులు కట్టాలి. సో ఇవన్నీ ఏమవుతాయి? జాయినింగ్స్ కింద వస్తాయి. జాయిన్ అనేది ఇలా బయట ప్రపంచంలో ప్రతిదానికి జాయినింగ్ అనే దానికి డబ్బులు కట్టి జాయిన్ అవుతాం. కాబట్టి చాలా మంది వెస్టీజ్ లో జాయిన్ అవ్వు అన్నారు కానీ డబ్బులు కట్టాలేమో అని ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు జాయిన్ అవ్వు అని చెప్పడం కన్నా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెస్టీజ్ లోకి రావడానికి ముందు ఫస్ట్ మనం వినేది ఏంటి అని అంటే ఒక ప్రోడక్ట్ గురించి వింటూ ఉంటాం. ఆ ప్రోడక్ట్ నచ్చితే వాడతాం. సో నేను కూడా ఒక ప్రోడక్ట్ నచ్చి బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయిన వ్యక్తినే. సో ప్రోడక్ట్ ని మీరు ఏదైతే ప్రోడక్ట్ ని వాడుకున్నారో దాని ఫీలింగ్ మీరు ఎదుటి వ్యక్తికి షేర్ చేయండి. సో చక్కగా ఒక సలహా ఇవ్వండి. ఎలా అంటే జాయినింగ్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని పరంగా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఒక ప్రోడక్ట్ వాడి చూడండి అని చెప్పి వారికి అడ్వైజ్ ఇవ్వండి. నేను ఒక అడ్వైజ్ ఇస్తున్నాను ఒక హెల్త్ అడ్వైజర్ గా ఈ కంపెనీ ద్వారా. సో మీకు హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ లేదా క్వాలిటీ ప్రోడక్ట్స్, హోమ్ ప్రొడక్ట్స్ యూస్ చేసి చూడండి అని చెప్పేసి ఒక అడ్వైజ్ ఇవ్వండి. యూస్ చేసిన తర్వాత ఒక మెంబర్షిప్ తీసుకోవడం వలన మీకు ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ తో పాటు బెనిఫిట్స్ ఉంటాయి అండ్ డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది అని చెప్పి ఎదుటి వ్యక్తికి మీరు నాలెడ్జ్ అనేది ఇవ్వండి. ఇలా ఎదుటి వ్యక్తికి మీరు నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా, సో దీంతో పాటు మీరు రిజల్ట్ తీసుకున్న తర్వాత ఎవరికైనా రిఫర్ చేస్తే మీకు ప్రోడక్ట్ నచ్చింది, మీరు వాడారు, మీరు మెంబర్షిప్ తీసుకున్నారు,
మీకు బెనిఫిట్స్ వచ్చాయి, డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇది మీకు నచ్చింది కదా, మీకు నచ్చిన తర్వాత మీరు ఐడి తీసుకుంటే బాగుంటది, ఇవన్నీ మీకు రావాలంటే మీరు ఒక ఐడి తీసుకుంటే బాగుండిద్ది, ఒక ఫ్రీ మెంబర్షిప్ అని చెప్పేసి నాదొక సలహా అని వాళ్ళతో ఒక మాట్లాడడం. ఇలా చెప్పిన తర్వాత, ఇలా అడ్వైస్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ నచ్చింది కదా మేడం ఆర్ సార్, ఈ ప్రోడక్ట్ ని మీరు ఎదుటి వ్యక్తికి రిఫర్ చేయండి. ఎదుటి వ్యక్తికి రిఫర్ చేయడం ద్వారా మీకు బిజినెస్ పెరుగుతుంది, దాని ద్వారా మీకు ఇన్కమ్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది అని చెప్పేసి ఇలా అడ్వైజ్ ఇవ్వాలి. సో ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వండి అని కాకుండా వాళ్ళకి ఏం కావాలో ఏంటి అనేది అడ్వైజ్ ఇవ్వడం, మనకి కావాల్సిన ఏమున్నాయో అవి వాడుకోవడం, ఒక అవకాశాన్ని తీసుకోవడం, ఒక ఆపర్చునిటీ. సో ఇప్పుడు మనం చాలా వరకు బయట చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం మార్కెట్లో. సో ఆ ఏ ప్రోడక్ట్స్ వల్ల కూడా మన లైఫ్ అనేది చేంజ్ అవ్వలేదండి. కానీ మన వెస్టీజ్ బిజినెస్ ద్వారా ఎంతో మందికి ఒక ప్రోడక్ట్ ని యూజ్ చేసి ఈరోజు బిజినెస్ లోకి వచ్చి లైఫ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మీకు కూడా ఒక అవకాశం ఉంది. సో మీరు కూడా ఒక అవకాశం తీసుకొని వర్క్ చేసుకోవచ్చు, మీకు ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి ఇలా అడ్వైజ్ చేయాలి ఎదుటి వ్యక్తికి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చే డౌట్ ఏంటంటే ప్రతి నెల కొనుక్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎస్, ప్రతి నెల కొనుక్కోవాలా అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. ప్రతిరోజు తింటున్నాం కదా, ప్రతిరోజు మనం తింటున్నాం కదా, ఈ రోజు తిన్నామని చెప్పేసి రేపు తినకుండా ఉంటామా? ఉండలేము. ఎందుకంటే మన బాడీకి కావాల్సినవన్నీ ఫుడ్ ద్వారా అందుతాయి, మినరల్స్ వాటర్స్ ద్వారా అందుతాయి, ఇవన్నీ మనం తీసుకోవాలి. సేమ్ అలాగే ప్రతి నెల మనం బయట సరుకులు తెచ్చుకుంటున్నాం కదా. సో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ మన వెస్టీజ్ అయితే బయట రిటైల్ మార్కెట్ లో మనం ప్రతి నెల సరుకులు తెచ్చుకుంటూ వాడుకుంటూ ఉన్నాం కదా. సో ఈ నెల తెచ్చుకున్నవే సంవత్సరం సరిపోని వస్తున్నాయా మనకి? రావు. కానీ చాలా మంది తెలివిగా అడుగుతారు, ప్రతి నెల వాడుకోవాలా, కొనుక్కోవాలా, ప్రతి నెల చెయ్యాలా అని చెప్పేసి. ఎస్, ప్రతి నెల తీసుకోవాలి. ఎందుకు అని అంటే మీరు ఎలాగో బయట తీసుకుంటున్నారు కదా, బయట ఒక సోప్ వాడతారు, పేస్ట్ వాడతారు, షాంపూ వాడతారు. సో మీరు బయట ఏదైతే రీటైల్ షాప్ లో తీసుకుంటున్నారో సేమ్ అదే ప్రోడక్ట్ వెస్టీజ్ బ్రాండ్ లో కొనుక్కోవడమే, అదే కదా చేయాల్సింది. కానీ చాలా మంది ఇక్కడ ఏం చెప్తారు అని అంటే ప్రతి ఒక్క వ్యక్తికి నొక్కి మరీ చెప్తారండి. ఏంటి అని అంటే మీరు వెస్టీజ్ లోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 100 PV చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. మీరు బిజినెస్ లోకి రాగానే ఒక 3,500 పెట్టి కొనాలండి, ఇదే బిజినెస్ రూల్ అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటారు. సో మీరు 3,500 పెట్టి కొనాలి అండ్ అలాగే మీ అండర్ లో ఒక 6గురిని ఒక 100 PV చేయించాలి అని చెప్పేసి చాలా టీమ్స్ లో జరుగుతున్నాయి ఇవి అని డిమాండ్ చేయడం, మాట్లాడడం, గట్టిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎదుటి వ్యక్తి వెంటనే ఏం ఆలోచిస్తాడంటే నేను 3,000 పెట్టి కొనాలి, 3,500 పెట్టి కొనాలి, మళ్ళీ నేను 6గురితో కొనించాలా, అమ్మో ఇది నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలనా, మనకి ఎందుకులే, మన జాబ్ ఏదో మనం చేసుకుందాం, మన తిప్పలేదో మనం పడదామన్న ఆలోచనలో ఉంటాయి. అసలు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైజ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయ్యారు, ఓకే, హార్ట్లీ వెల్కమ్ అండి. సో చాలా చక్కగా మీ కళల్ని నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు అని చెప్పేసి వాళ్ళ ద్వారా మీరు ఏం చెప్పాలి అని అంటే, మీరు ఏదైతే బయట షాప్ లో పర్చేజ్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్స్ ని మీరు ఇక్కడ వాడుకోవచ్చు. అది సోప్ వాడతారా, పేస్ట్ వాడతారా, షాంపూ వాడతారా, అది మీ ఇష్టం. ఫస్ట్ మీరు 1 or 2 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకొని మీ రిజల్ట్ నచ్చిన తర్వాత మళ్ళీ మీరు అప్పుడు వాళ్ళు బిజినెస్ లోకి కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. ఒక 2-3 ప్రొడక్ట్స్ వాడగానే ఇంకేమున్నాయి అని అడుగుతున్నప్పుడు వాళ్ళకి 100 PV కన్సిస్టెన్సీ గురించి చెప్పాలి. సో కన్సిస్టెన్సీ ప్రోడక్ట్ చెప్పగానే, అప్పుడు కన్సిస్టెన్సీ బెనిఫిట్స్ చెప్పగానే వాళ్ళు ఫస్ట్ మంతే కన్సిస్టెన్సీలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సోపు ఒక పేస్టే కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి జాయిన్ చేసుకున్న వెంటనే ఒక పేస్ట్ సోపు కొన్నారు, 100 రూపీస్ అయింది. ఒక కస్టమర్ మాత్రమే, తను ఇంకా బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవ్వాల. ఒక కస్టమర్ గా ఒక సోపు ఒక పేస్ట్ కొన్నారు, ఒక 100 రూపీస్ బిజినెస్ జరిగింది. ఇట్లా మన కుటుంబాల్లో ఒక 100 కుటుంబాలు ఎవరికి వాళ్ళు 100 రూపీస్ పెట్టి పర్చేజ్ చేస్తే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 10,000 బిజినెస్ అవుతుంది. 100 కుటుంబాలు 100 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొంటే 10,000 బిజినెస్ అవుతుంది. ఈ 10,000 బిజినెస్ లో నుంచి మీకు ఎంత వస్తుంది అని అంటే, మీరు ఒక 10,000 బిజినెస్ చేయగానే వెంటనే ఫాస్ట్ అట్ 8% అవుతారు. 8% గా మీరు ఒక 300 PVలోకి వస్తారు. ఈ 100 ఫ్యామిలీస్ లో ఒక 10 మంది, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 10,000 బిజినెస్ చేయడానికి 100 మెంబర్స్ ఎలా అయితే అయ్యారో, ఒక 10 మెంబర్స్ ఎవరికి వాళ్ళు 10,000 బిజినెస్ చేస్తే 1,00,000 రూపాయలు బిజినెస్ అవుతుంది.
ఎస్ఆర్ నో? ఈ ₹1,00,000 బిజినెస్ లో నుంచి కంపెనీ మీకు 10% ఇస్తుంది. ఎంత అంటే 10,000. అంటే మీరు జస్ట్ ఒక కస్టమర్స్ గా కూడా పర్సన్స్ ని ఇన్వాల్వ్ చేసుకున్నా కూడా ఒక కస్టమర్స్ ద్వారానే మీకు 10,000 ఇన్కమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, బయట ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? కస్టమర్ గా 10,000 ఇన్కమ్ ఎవరు సంపాదిస్తూ ఉంటారు? పోనీ మనం బయట చాలా షాప్స్ లో కస్టమర్స్ గా ఉన్నాం, మనం ఏమైనా ఒక ఇన్కమ్ సంపాదిస్తున్నామా దాని ద్వారా అంటే లేదు. బట్ ఇక్కడ మనం ఒక కస్టమర్స్ ని క్రియేట్, ఒక్క సబ్బు పేస్ట్ కొనుక్కునే వాళ్ళని క్రియేట్ చేసుకున్నా కూడా ఒక 100 మంది కస్టమర్స్ అయితే వాళ్ళ ద్వారా కూడా బిజినెస్ జరుగుతుంది. 10,000 ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం జస్ట్ కస్టమర్స్ ద్వారా. వాళ్ళు రేపటి రోజున బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయితే 10,000 కాస్త ₹1,00,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. చాలా మంది చెప్తూ ఉంటారు, నా మాట ఎవరు వినట్లేదు మేడం, సో నేను ఎవరికి చెప్తున్నా కూడా తీసుకోవట్లేదు మేడం. ఇక్కడ అసలు మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏం కావాలనేది చాలా ఇంపార్టెంట్. నా మాట వినట్లేదు అని అంటే మీకు వచ్చింది చెప్తున్నారా, వాళ్ళకి కావాల్సింది చెప్తున్నారా? ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్మోస్ట్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్సే ఉంటూ ఉంటారు కాబట్టి ఈరోజు ట్రైనింగ్ లో ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నాము, చెప్తూ ఉంటారు, ఏం చేస్తారంటే, మేడం మా రిలేషన్ లో ఒకరికి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, మోకాలు నొప్పులు బాగా ఉన్నాయి, సో నేను వాళ్ళకి ప్రోడక్ట్ సజెస్ట్ చేయడానికి వెళ్తున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఏం ప్రొడక్ట్స్ వాడాలో ఏంటో అనేది నేను కాల్ చేసి అడుగుతాను మేడం, మీరు నాకు సజెస్ట్ చేయండి అంటూ ఉంటారు. డౌన్ లైన్స్ ఖచ్చితంగా అప్లైన్ ని ఓకే ష్యూర్ అని అప్లైన్ చెప్తారు, వెళ్తారు. ఈ డౌన్ లైన్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే కస్టమర్ తో అంతా ఏంటి ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన తర్వాత వెంటనే అప్లైన్ కి కాల్ చేయడం జరుగుతుంది. సో అప్లైన్ ఏం చెప్తారు అని అంటే, జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్పగానే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ ఉందా, షుగర్ ఉందా, సో అండ్ సో అని ఇంకొన్ని క్వశ్చన్స్ అప్లైన్ అడగడం జరుగుతుంది. సో అవన్నీ వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత అప్లైన్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, సో కాల్షియం వాడండి, గ్లూకోజ్మైన్ వాడండి, ఫ్లాక్స్ ఆయిల్ వాడండి, కొలాజిన్ వాడండి అని ఇలా సజెస్ట్ చేస్తారు. ఇలా వాళ్ళ దగ్గర సజెస్ట్ చేయగానే వీళ్ళు వెంటనే డౌన్ లైన్ చెప్పేది ఏంటి అని అంటే, ఫస్ట్ మేడం ఓకే మీరు చెప్పింది ఓకే మేడం, నోని ఇవ్వచ్చా, దాంతోపాటు నోని ఇవ్వచ్చా, లేదా కొలెస్ట్రాల్ ఇవ్వచ్చా, లేదా స్పిరినా ఇవ్వచ్చా అని ఇలా కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒక చిన్న పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. అది ఏంటి అని అంటే, వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కి నేను ఒక కిట్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. మధ్యలో మళ్ళీ జూనియర్ ఏం అడుగుతారంటే, ఇది ఇవ్వచ్చా అది ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు ఒక్కోసారి. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆ జాయింట్ పెయిన్స్ కిట్ అనేది జూనియర్ దగ్గర ఉండదు, ఇవి మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటదంటే, వీటితో రిజల్ట్ రాదా మేడం, వీటితో తగ్గదా మేడం, నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను ఇవి ఇచ్చేసి వెళ్తా, నాకు ఈరోజు సేల్ అవుతుంది ఇవి, మళ్ళీ రేపు నేను ఇంకో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, వస్తుంది స్పిరులినాతో, కొలెస్ట్రాల్తో, నోనితో కూడా రిజల్ట్ వస్తుంది. బట్ పర్టికులర్ గా మన కంపెనీ ఒక జాయింట్ పెయిన్స్ కి ఈ కిట్, హార్ట్ కి సంబంధించి ఈ కిట్ అనేవి పర్టికులర్ గా తయారు చేసినప్పుడు దాంట్లో 100కి 100% రిజల్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు రిజల్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అప్పుడు కస్టమర్ ఏం చేస్తారు, ఒక 3 months 6 months వాడిన తర్వాత నాకేం రిజల్ట్ రాలేదండి వద్దులే అని చెప్పేసి క్విట్ అయిపోతూ ఉంటారు. సో అక్కడ మీకు ఆ రోజు బిజినెస్ మాత్రం జరిగింది, లైఫ్ టైం కస్టమర్ని మాత్రం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అందుకే ఎవరికి ఏది కావాలో అదే ఇవ్వాలి, అది బిజినెస్ అయినా ప్రోడక్ట్ అయినా కూడా.